కొద్దిసేపు మనం ఈరోజు ధ్యానాంశముగా యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనము, 7వ వచనము. కానీ లోకములో దోపిడీ మోకలు హాయిగా బ్రతుకుచున్నారు. దేవుని లక్ష్య పెట్టని వారు సురక్షితముగా జీవించుచున్నారు. వారెల్లరూ తమ స్వీయ శక్తియే దేవుడు అనుకొని బ్రతుకుచున్నారు. నీవింకను తెలుసుకోగోరిదవేని మృగములను అడుగుము, పక్షులను అడుగుము, అవి ఎల్లయూ నీకు నేర్పును. తర్వాత నేలనడిగిన నీకు బోధ చేయును. సముద్రమునందలి చేపలు నీకు పాఠము చెప్పును. ప్రభువే తనను చేసినని ప్రాణులకెల్లా తెలియను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్య భాగం విన్నారు. అందులో ఉన్నటువంటి వాక్యం చూడండి. నువ్వింకా తెలుసుకోకూడదవేని ప్రభువుని గురించి, దేవుని గురించి నీకెంతవరకు తెలుసు? ఇంకా నువ్వు ప్రభువుని గురించి నేర్చుకోవాలి అనుకుంటే వెళ్ళి మీ అన్నను అడుగు, మీ అక్కను అడుగు, మీ చెల్లిని అడుగు అనలా దేవుడు. ఎవరిని అడగమన్నాడు? నీవింకను తెలుసుకోకూడదేమో మృగములను అడుగుము. మృగాలు చెప్తాయంట దేవుడి గురించి. తర్వాత పక్షులను అడుగుము, అవి మీకు నేర్పును. తర్వాత నేలను అడిగినా నీకు అది బోధించును. నేను ఎలా పుట్టాను, అసలు నా సృష్టికర్త ఎవరని నేలను అడిగితే నేల చెప్పుద్దంట నా సృష్టికర్త ఎవరనేది. మృగాలు చెప్తాయంట, అవునా? పక్షులు చెప్తాయంట. సముద్రమనందలి చేపలను నీకు పాఠము నేర్పును. చేపలను అడిగితే అవి నేర్పుతాయంట. తర్వాత ప్రభువే తనను చేసినని ప్రాణులకెల్లా తెలియను. మనం కూడా ఉన్నాం అందులో. ప్రాణులకెల్లా తెలుసు. పక్షులకి, మృగాలకి, నేలకి, మొక్కలకి, అన్నిటికీ కూడా నన్ను సృజించినటువంటి వారు ఎవరో వాటికి తెలుసంట. ఎవరికి తెలియదు? మన గురించి రాయలేదు అక్కడ ప్రభు. ప్రాణులకు తెలుసంట. నన్ను ఎవరు సృష్టించారో ప్రాణులకల్లా తెలుసు. నువ్వు వెళ్ళి వాటిని అడగమంటున్నారు. ఈరోజు తపస్కాలంలో ఉన్నాం కాబట్టి చేపలను అడుగుదాం. ఎవరిని అడుగుదాం? చేపలు మనకొక గుణపాఠాన్ని నేర్పుతాయని యోబు గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చేపలు మీకు పాఠమును బోధించును. చక్కగా రాసింది అక్కడ. యోనా గారి జ్ఞాపకం చేసుకున్నాం. యోనాని మొన్న ధ్యానించాం కదా. సముద్రంలో పడేసేస్తే ఎవరు మింగారు? పెద్ద చేప మింగేసింది. చాలామంది ఏమంటారంటే మనిషిని చేప మింగటం ఏంటి, ఇదంతా కట్టుకథ అంటారు. ఇదంతా కట్టుకథ. అయితే 3 రాత్రులు 3 పగలు చేప గర్భములో ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఉంటే బ్రతుకుతాడా? ఇదంతా కూడా కట్టుకథ అని కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. కానీ మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 40వ వచనంలో చూస్తే యేసు ప్రభువే స్వయంగా చెబుతున్నాడు. మనుషులు చెప్పిందైతే మనం నమ్మకపోవచ్చు. ఇలాగంటారు, కట్టుకథలు అంటారు, అవి అంటారు, ఇవంటారు. కానీ యేసు ప్రభువే స్వయంగా చెబుతున్నాడు. చూడండి, యోనా ప్రవక్త 3 పగళ్ళు 3 రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు మనుష్య కుమారుడును 3 పగళ్ళు రాత్రులు భూగర్భములో ఉండునని చదువు.
ఎవరు మాట్లాడారు ఈ మాట? చాలు చాలు చాలు. ఈ మాటను ఎవరు చెప్పారు? యేసు ప్రభు అంటున్నాడు. యోనా ప్రవక్త చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధముగా ఉన్నాడో అదే విధముగా భూగర్భములో ఈ మనుష్య కుమారుడు 3 పగళ్ళు 3 రాత్రులు ఉంటారని యేసు ప్రభు స్వయంగా మనకి చెబుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ సూచక క్రియ, ఈ మహత్తరమైనటువంటి కార్యం లేదా ఈ యొక్క అద్భుతము జరిగి ఉండకపోతే యేసు ప్రభు చెప్తారా దాన్ని? చెప్పండి. కాబట్టి ఈ సూచక క్రియ, ఈ చేప మనకి ఈరోజు ఒక పాఠాన్ని నేర్పుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. మనం ఎవరిని అడుగుతున్నాం? అప్పుడు చేపలను అడుగుతున్నాం. చెప్పమ్మా, దేవుని గురించి చెప్పు ఏంటి అని మనం ఆలోచన చేస్తే యోహాను శుభవార్త 21వ అధ్యాయము 2వ వచనం. సీమోను పేతురు తోమా, చదివాను, కంటిన్యూస్ చదివి. చాలు. ఇక్కడ వాక్య భాగంలో చూస్తే శిష్యులందరూ కూడా ఒక చోట ఉన్నారు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తూ ఉన్నాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం. వెళ్ళారు. వెళ్ళి ఏం చేస్తారు? 2వ వచనంలో ఏముందమ్మా? పడవెక్కి రాత్రంతా ఇప్పుడు ఏమి వారికి? రాత్రంతా కూడా చేపలు పట్టారండి వాళ్ళు. రాత్రంతా కూడా చేపలు పట్టారు. ఒక్క చేప కూడా వారికి దొరకలేదని వాక్యం మనకి బోధిస్తుంది. ఒక్క చేప కూడా దొరకలేదు. ఎందుకు దొరకలేదు? చేపలు ఎందుకు దొరకలేదు అని మనం ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే, మరి పేతురు గారికి చేపలు పట్టడం రాదా? పేతురు గారికి చదువు సంధ్యలు అయితే లేవు, కానీ చేపలు పట్టేటువంటి నైపుణ్యము బాగా ఉంది. ఏ ప్రాంతంలో చేపలు దొరుకుతాయి, ఆ చేపలను ఎలా పట్టాలి, ఏ సమయంలో పట్టాలి అనేది పేతురు గారికి తెలిసినంతగా ఎవరికి కూడా తెలియదు. అంత నైపుణ్యం ఉన్నటువంటి పేతురు గారు రాత్రంతా కూడా పడితే ఒక్క చేప కూడా దొరకలేదు. అయితే అలసిపోయి, రాత్రంతా కూడా అలసిపోయి ఒడ్డుకు వచ్చేసరికి ప్రభు కనిపించారు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? లూకా శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనములో, ఉపదేశించుట ముగించిన తరువాత యేసు సీమోనుతో, మీరు పడవను ఇంకను లోతునకు తీసుకుని వెళ్ళండి, అక్కడ చేపలకై మీ వలలను వేయండి అనేను. అందుకు సీమోను, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినా మీ మాట చొప్పున వలలను వేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ మాట చొప్పున వలలను వేస్తానన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? మీరు ఇంకను పడవలను ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు? లోతునకు, ఇంకా లోతునకు తీసుకెళ్ళమన్నాడు. ఇక్కడ లోతు అంటే అర్థం ఏమిటంటే, ప్రార్థనలో నీ వచ్చి పెదవులతో ప్రార్థన చేసి వెళ్ళిపోయినంత మాత్రాన నీకు ఏ విధమైనటువంటి అద్భుతం అనేది జరగదు. ప్రభు ఏమన్నాడు? మీ పడవలను ఇక్కడ కాదు, ఒడ్డును కాదు, ఈ పెదాల అంచున కాదు, ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా లోతునకు తీసుకుని వెళ్ళండి. అంటే ఆధ్యాత్మికముగా నువ్వు దేవునిలోనికి ఇంకా లోతునకు వెళ్ళాలి. అప్పుడే అద్భుతం జరుగుతుంది.
హెజ్కేల్ గ్రంథంలో చక్కగా రాసి ఉంటుంది. ఆయన నడుచుకుంటూ వెళ్తాడు. నువ్వు లోతునకు ప్రవేశించాలంటే ఆయన ఏం చేస్తాడంటే కొంచెం దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మడమలు తడుస్తాయి. మడమలు తడవటం చూస్తాం మనం అక్కడ. మడమలు అంటే కొద్దిగా లోతునకు వెళ్ళినట్టు. అంటే ఆదివారం ప్రార్థనకు వస్తాం, వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకు వస్తాను, చూసేస్తాము. ప్రభు అంటాడు ఇంకా కొంచెం లోతునకు, మోకాలు లోతు వరకు నువ్వు వెళ్ళంటాడు. మోకాలు లోతున కంటే ఇంకా నువ్వు ప్రార్థనలు ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకొంచెం ముందు వెళ్ళిన తర్వాత నీ శరీరము మునుగునట్లు వెళ్ళమంటాడు. మెడ వరకు వెళ్తాడు. ఇంకా లోతునకు వెళ్ళమంటాడు. అంటే శిరస్సు కూడా మునిగిపోతుంది. అప్పుడు ప్రభు వచ్చి ఆయన్ని రక్షిస్తాడు. అంటే నువ్వు ప్రార్థనలో దేవుని యొక్క ఆశీర్వాదము కానీ దేవుని యొక్క వరాన్ని కానీ నువ్వు పొందుకోవాలి అంటే లోతునకు వెళ్ళాలి. ఏదో ఒకరోజు మాత్రం తెల్ల వస్త్రాలు వేసేసుకుని, లేదా ఒకరోజు బైబిల్ పట్టేసేసుకుని, ఒకరోజు ఉపవాసం ఉండి ఒక ఆరాధనలో పాల్గొనో, లేదా ఉపవాస ప్రార్థనలో పాల్గొనో, ఒక డే అండ్ నైట్ ప్రార్థనలో పాల్గొనో మనకి దైవ వరాలు ఏమంటే రావు. పేతురు గారికి చేపలు పడబోతే ఒక మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు లోతునకు వెళ్ళు. అంటే ఆధ్యాత్మికముగా మనము దేవుని దగ్గర లోపలికి హృదయాంతరంగాల్లోనికి మనం వెళ్ళాలనేది వాక్యం మనకి సూచిస్తూ ఉంది. అప్పుడు ప్రభువా నేను లోతునే వేశాను, కానీ నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున నేను ఇంకా లోపలికి వెళ్ళి వల వేస్తానని చెప్పి ప్రభు మాటను ఆలకించి లోపలికి వెళ్ళి వల వేశాడు. ఏం జరిగింది? 7వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. వల పిగులునన్ని చేపలు పడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వల నిండా పడిపోయింది చేపలు, విస్తారమైనటువంటి చేపలు. మరి ఆ చేపలు పడిపోయిన తర్వాత వల లాగుతుంటే చేపలు నిండుగా ఉండటం వలన వాళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు గారు వాళ్ళు ఏం చేస్తున్నారు? దూరముగా సముద్రంలో అనేక పడవలు ఉన్నాయి. ఆ పడవలో ఉన్న దూరముగా ఉన్నటువంటి వారిని పిలుస్తూ ఉన్నారు. ఏమని పిలుస్తున్నారు? సైగలు చేస్తూ ఉన్నారు, సంజ్ఞలు చేస్తూ ఉన్నారు. అందుకంటే దూరముగా ఉన్నటువంటి వాడికి గట్టి కలిసి వినపడదు కాబట్టి, కంటి చూపడదు కాబట్టి ఇట్రా ఇట్రా. అర్థమైంది మీకు అన్నాడు. సంజ్ఞలు చేస్తూ ఉన్నాడు. అంటే విపరీతమైనటువంటి చేపలు పడిపోయినాయి, వల పిగిలిపోయేటట్టుంది. మీరందరూ కూడా రండి రండి అని దూరంలో ఉన్న పడవలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా పిలిచావా? దేవాలయానికి వచ్చేటప్పుడు నువ్వు ఎవరినైనా పిలిచావా? విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి, విస్తారమైనటువంటి దీవెనలు దొరుకుతూ ఉన్నాయి. నువ్వు రా అని నువ్వు ఎప్పుడన్నా పిలిచావా? వాక్యం మనకి ఈ సమయంలో హెచ్చరిక చేస్తాను. అయితే అదే ప్రాంతంలో రాత్రంతా కూడా మరి వల వేసాడుగా పేతురు. ఎందుకు పడలేదు చేపలన్నీ అంటే మనం ఆలోచన చేసేది ఏంటంటే చేపలన్నీ కూడా దేవుని యొక్క మాటకు లోబడినాయి. పేతురుని మనుషులు పట్టేటువంటి జాలలుగా పిలుస్తూ ఉంటే ఈయన మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోయాడు, చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుడు చేపలకి ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చు. చేపలు, పేతురు వలేస్తున్నాడు, మీరు ఒక్క చేప కూడా పడద్దు, వెళ్ళిపండి లోపలికి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉండవచ్చు. అందుకనే ఈ చేపలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయమ్మా? లోపలికి వెళ్ళిపోయినాయి. అసలు ఒక్క చేప కూడా కనపడలేదు. పేతురే ఆశ్చర్యపోయినట్టు వాక్యం మనకి బోధిస్తూ ఉంది. 6వ వచనం చదువు. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అప్పుడు దాకా లేని చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని యొక్క ఆజ్ఞ. కుడివైపున వల వేయి అన్నాడు. ఆ మాటకి చేపలన్నీ కూడా ఎక్కడికి వచ్చేసినాయి? వలలోకి వచ్చేసినాయి. అంటే చేపలు దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నాయి. చేపలు దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ ఉన్నాయి. చేపలకి వలలో పడటం మంచిదా చెడా? వలలో పడటం మంచిదా చెడా? మంచిదా చెడా? చెడే.
ఎందుకని? వలలో పడితే మనకు మంచిది. చేపలకేంటి? చేపలకి ఏమవుతుందమ్మా? దేవుని మాట వినాలని చేపలు మనకు ఇప్పుడు నేర్పిస్తూ ఉన్నాయి. చేపలు లేవన్నాడు పేతురు, కానీ కుడివైపున ఏమన్నాడు? ఆ మాట విని చేపలన్నీ కూడా వచ్చి అక్కడ చేరిపోయాయి. అంటే తనకు తానుగా బలించుకుంటుంది. వలేస్తున్నారు, వల్ల మనం పడిపోతున్నాం, పడిపోతే వాళ్ళు బయటికి తీస్తారు, బయటికి తీస్తే అమ్మేస్తారు, అమ్మేస్తారు, కోసేస్తారు, తినేస్తారు, చచ్చిపోతాం. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు లోబడి అవి బలి అర్పించడానికి అవి సిద్ధపడ్డాయి అని చెప్పేసి చేపలు మనకి ఈరోజు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి మన సృష్టికర్త మాటను మనం వినాలి అనేటువంటిది చేపలు మనకి బోధిస్తూ ఉన్నాయి. చేపలు దేవుని యొక్క మాటను ఆలకించి తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నాయి. 7వ వచనంలో, అంతటా జాలర్లు 2వ పడవలోనున్న తోటి వారికి చాలు. ఇక్కడ వాక్య భాగంలో చూస్తే మొట్టమొదటిది విస్తారమైనటువంటి చేపలు పడింది. అంటే ఎలా పడినాయి అంటే చేపలు తన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాటను ఆలకించినాయి అని ఇక్కడ మనకి బోధిస్తామన్నాయి. తన జీవితాన్ని త్యాగం చేసినాయి అని చేపలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. యోహాను శుభవార్త 21వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. యోహాను శుభవార్త, వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్నటువంటి చేపలను, రొట్టెలను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకురండి అని. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ కాలిపోయినటువంటి చేపలు మనకు కనబడుతున్నాయి. ఇందాక ఏం చేపలు? విస్తారమైనటువంటి చేపలు. 2వ చేపలు ఏంటి? కాలిపోయినటువంటి చేపలు. యేసు ప్రభు ఒడ్డున ఉన్నాడు, ఒడ్డున నిలబడి ఉన్నాడు. ఈలో పడవ తీసుకుని ఎవరు వస్తున్నారు? చేపలు పట్టుకుని పేతురు వాళ్ళందరూ వస్తున్నారు. వచ్చేసరికి యేసు ప్రభువు తనను తాను తగ్గించుకొని ఒక వంటవాని వలె చేపలను బొగ్గుల మీద, నిప్పుల మీద కాలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకి చేపలు అక్కడే. యేసు ప్రభుకి చేపలు అక్కడే బొగ్గుల మీద ఆయన కాలుస్తూ ఉన్నాడు. రొట్టెలను, కాలిపోతున్నటువంటి చేపలను అక్కడ చూస్తూ ఉన్నాడు. చేపలతో ఏం కూరలు వండుతారమ్మా? చెప్పండి, స్త్రీలు చెప్పండి. చేపల కూర, పులుసు కూర, చేపల ఫ్రై, ఇంకా చేపల కూర కూడా చెప్పలేరా? ఫిష్ బిర్యానీ, చేపల ఇగురు, అవునా? ఇంకోటండి చేపల పిట్ట ఏదంటారు, చేపల పిట్టు తిన్నారు ఎప్పుడైనా? ఇలా రకరకాలుగా మనం చేపల కూర చేసుకుంటాం. యేసు ప్రభు ఒక వంటవాణిలాగా ఏం చేస్తున్నాడంట? ఫ్రై చేస్తున్నాడు, నిప్పుల మీద కాల్చాడు, చక్కగా కాల్చాడు. వాళ్ళు వచ్చారు, మీ దగ్గర ఏమైనా చేపలుంటే కొంచెం ఇవ్వండి అన్నాడు. మంచి సువాసన వస్తున్నాయి. ఈ చేపలు యేసు ప్రభుకి ఎక్కడి అంటే యేసు ప్రభు పిలుపు మేరకు నీటిలో ఉన్నటువంటి చేప ఎగిరి నిప్పుల మీద పడింది. యేసు ప్రభు పిలుపుకి నిప్పులలో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి చేపలు ఆయన పిలుపును అందుకొని ఆయన మాటకు లోబడి వచ్చి నిప్పుల మీద పడి ప్రాణత్యాగం చేస్తున్నాయి.
తన జీవితాన్ని ప్రభు కొరకు త్యాగం చేస్తున్నాయని ఇదిగో ఈ యొక్క కాలిపోతున్నటువంటి చేపలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 11వ వచనం చదువు. సీమోను పేతురు పడవనెక్కి 153 పెద్ద పెద్ద చేపలతో వలను ఒడ్డుకి లాగుతున్నాడు, కానీ వల పిగులలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 11వ వచనంలో మనం చూస్తే వల పిగులలేదు, కానీ చేపలు చాలా పడి, పెద్ద పెద్ద చేపలు. మనోళ్ళు ఏం చేస్తారు, చేపలు వేసినప్పుడు పట్టుకుంటారు కదా, చేపలు పట్టుకుంటారు. 2-3 సార్లు పట్టగానే బయటకు వచ్చినారు, వల సిరిగిపోద్ది, వాటిని కుట్టుకుంటా ఉంటారు. కానీ ఈ పెద్ద పెద్ద చేపలు వలలో పడితే వల పిగలలేదు. మరి చేపలు కొట్టుకోవాలి కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, నా శిష్యులు నా మాట చొప్పున చేపలు పడుతూ ఉన్నారు, కాబట్టి మీరు వలలో పడి ఏం చేయాలి, చప్పుడు చేయకుండా నెమ్మదిగా ఉండండి అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. అందుకనే పడిన చేప పడినట్టే ఉండి ఒక్కటి కూడా కదిలితే వల పిగిలిపోయింది, చేపలు వెళ్ళిపోయాయి. అందుకనే ఇక్కడ వాక్య భాగం మనం చూస్తే ఒక రకంగా చెప్పాలంటే అల్లరి చేయనటువంటి చేపలు. ఎన్ని అల్లరి చేపలే. దేవాలయంలోకి వచ్చినప్పుడు మరి అల్లరి చేయకుండా ఉండాలి. యేసు ప్రభు చేపలకు ఆజ్ఞ ఇస్తే వలలో పడి, మీరు వలలో పడండి, వల మాత్రము పిగలకూడదు. వల పిగలకూడదంటే మీరు అల్లరి చేయకూడదు. ఎలా ఉండాలి, చప్పుడు చేయకుండా నెమ్మదిగా ఉండండి దేవుడు చెప్పినటువంటి మాట. అందుకనే చేపలు ఏమాత్రము కదలకుండా తొణకకుండా అణిగి మణిగి ఆ వలలోనే ఉన్నాయి. ఆ వల పిగలలేదు. అణిగి మణిగి ఉన్నటువంటి చేపలు అని ఇక్కడ వాక్యం మనకి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనకి తెలియజేస్తా ఉంది. మనం ఎలా ఉన్నాం? అణిగి మణిగి ఉన్నటువంటి చేపల్లాగా మనము జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మనము జీవిస్తూ ఉన్నామా? వాక్య భాగంలో మనం చూసుకున్నాం. కాబట్టి చూసినట్లయితే ఆ దర్శన గ్రంథం చూడమ్మా. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం, లేదు ఇప్పుడు చదివిందంటారా, 12వ వచనం చదవండి, కంటిన్యూషన్. వచ్చి భుజింపుడు. యేసుప్రభు అన్నాడు, చేపలను చక్కగా కాల్చాడు, ఫ్రై చేసి పెట్టాడు, రొట్టెలు కాల్చాడు. వాళ్ళు పడవ దిగగానే మీరు వచ్చి భుజించండి అన్నాడు. భోజనం ఎవరికి పెడతారమ్మా? ఎవరు భోజనం ఎవరికి పెడతారు? ఆకలితో ఉన్న వారికి పెడతారు. ఒకటి పెడతావు మరి అందరికి. నువ్వు నీకు ఇష్టమైన వారికి నువ్వు పెడతావు భోజనం, అవునా? నీకు ఇష్టమైన వారికి నువ్వు భోజనం పెడతావు. అందరికి ఎందుకు పెడతావు? అవునా? ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళకి భోజనం పెడుతున్నాడంటే శిష్యుల్ని ఇష్టపడ్డా, ఇష్టపడలేదా? ఇష్టపడ్డాడు. ఆ శిష్యుల్ని ప్రభు ఇష్టపడి రండి వచ్చి భుజించండి అనే స్వయంగా తయారు చేసి అక్కడ పెట్టాడు. భుజించటము అనేది అర్థం ఏంటో తెలుసు అసలు? దర్శన గ్రంథంలో చూడండి. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదివితే, మళ్ళీ చదువు. నేను ప్రేమించు వారందరినీ కనుక చదువు చాలు. ఇక్కడ ఎవరైతే మనల్ని ప్రేమిస్తామో, ఎవరినైతే మనం అభిమానిస్తామో, ఎవరినైతే మనం ఇష్టపడతామో వారిని పిలిచి మనము భోజనం పెడతాం. యేసు ప్రభువు ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు? శిష్యులు పిలుస్తున్నాడు. రండి నాతో కలిసి భోజనం. ఆయనతో కలిసి భోజనం చేయడం అంటే అది ఎంత అదృష్టమో చూడండి. అందరికీ లేనటువంటి పిలుపు అది. కాబట్టి ఆయనతో కలిసి భుజించుట ద్వారా
మనకేమన్నా జరుగుద్దా? దివ్య పూజలో మనం పాల్గొన్నప్పుడు ప్రభు పూజలో మనకు తెలియజేస్తాను, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడే నిత్యజీవానికి పరలోకానికి చేరుకుంటాడు. ఆయన భోజనం రండి, భోజనం రండి, అది భుజించుట ద్వారా, ప్రభుతో కలిసి మనం భుజించుట ద్వారా మనకి గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కీర్తనకారుడు 72 అధ్యాయము 23వ వచనం, ప్రభుతో కలిసి భోజనం చేస్తే నీకేం జరుగుతుంది? ఇప్పుడు శిష్యులు వచ్చి భోజనం చేస్తున్నారు. 72వ కీర్తన 23వ వచనం. 73 లేదా? చూడు, 73 73 లేకపోవటం ఏంటమ్మా? చాలు వదిలేసాను. ఇక్కడ భాగంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువుతో భుజించుడి అనే అర్థం ఏంటంటే, ఆ ప్రభువుతో కలిసి భుజించడం ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే, నిన్ను సరైనటువంటి మార్గములో నడిపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిన్ను బలపరుస్తాడు, నిన్ను తన కుడి చేతితో పట్టుకొని నడిపిస్తాడు. పిల్లడు పడిపోతాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? చేయి పట్టుకుని నడిపిస్తాం. అందుకనే శిష్యులు పేతురు గారికి అప్పచెప్పినటువంటి పని వదిలేసేసి సముద్రంలో చేపల వేట కోసం వెళ్ళిపోయాడు. ప్రభువు మాటను ఆలకించలా. అందుకనే ఆయనకి ఈరోజు ఒక గుణపాఠాన్ని నేర్పుతున్నాడు. ఎవరి ద్వారా అంటే చేపల ద్వారా నేర్పుతూ ఉన్నాడు. కాబట్టి నిన్ను నడిపిస్తా, రా, వచ్చి భుజించు, నాతో కలిసి భోంచేయి. ప్రభువుతో కలిసి భోంచేయడం అంటే ప్రభువుతో సహవాసం చేయటం, ప్రభువుతో జత కట్టడం. జతగా ఫ్రెండ్స్గా ఉన్నవాళ్ళే కదా కలిసి భోంచేసేది. ఎక్కడన్నా జతలైన వాళ్ళు భోంచేస్తారా? సహవాసం, ఇద్దరు సహవాసం ఉన్నవాళ్ళే కదా కలిసి భోంచేసేది, అవునా? అంటే భోజనం ఇద్దరు కలిసి చేస్తున్నారంటే వీళ్ళిద్దరూ స్నేహం చేస్తున్నారని అర్థం. మనకి వీళ్ళిద్దరి మధ్య ఐక్యత ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంప్రదాయం ఉందని, ప్రేమకు గుర్తుగా వాళ్ళిద్దరూ కలిసి భోంచేస్తున్నారు. అందుకని ఇప్పుడు ప్రభు అంటున్నారు, రండి, నేను చేపలను మరి ఇక్కడ కాల్చి పెట్టాను, ఈ కాల్చిన చేపలను మీరు తినండి. నాతో కలిసి భోంచేస్తే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాను. నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను నేను నా కుడి చేయనిచ్చి నిన్ను లేవనెత్తుతానని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి 7వ వచనం చదువు. ఇది 11 అయిపోయిందా? 12వ వచనం. సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. చేపల కూర వాడికి పంచి ఇచ్చాను. సరే, ఇంకో వాక్యం చూడు. లోకాసు సువార్త సరే, నేను వాక్యం చెప్తాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి పేతురు గారు మారు మనసు పొందడానికి కారణం ఏంటి? ఎప్పుడు మారు మనసు పొందాడు? ప్రభువు దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? పాపినని ఎప్పుడు తెలుసుకున్నాడు? ఎప్పుడైతే వల నిండా చేపలు పడిపోయినాయో వెంటనే ప్రభువు దగ్గరికి వచ్చేసి, ప్రభువా, నేను పాపిని అని చెప్పి ప్రభు పాదాల మీద పడిపోయాడు. అంటే పేతురులో అంత పరివర్తన రావడానికి కారణం ఎవరు? చేపలు. ఈ చేపలే పేతురుని
మారు మనసు పొందేటట్టు చేసి అని చెప్తున్నాను. అప్పుడు పేతురు అంటాడు, ఏమంటాడంటే, ఈయనే నా ప్రభు, ఈయనే నా ప్రభు అని చెప్పి వాక్య భాగంలో చెప్తూ ఉన్నాడు. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా అని మాట్లాడు. ఈ లోకం మారినా, సృష్టి అవసరం నేను చెప్పించాను. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. మారడు నా యేసయ్య ఎప్పటికీ, మరువడు నా యేసయ్య ఎన్నటికీ. ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, నా తల్లి మరచిన, నా తండ్రి విడిచిన, నా తల్లి మరచిన, మళ్ళీ నా ఇందులో కష్టమైన పదాలు ఏం లేవుగా. తల్లి వదిలేసింది, తండ్రి వదిలేసింది, అంతే రెండు మాటలేగా. మరి దాన్ని అనలేకపోతే ఎట్ట మనం? నా తల్లి విడిచిన, నా తండ్రి విడిచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడిచిన, నా తల్లి మరచిన, నా తండ్రి విడిచిన, మరువడు నా యేసయ్య ఎప్పటికీ, విడువడు నా యేసయ్య ఎన్నటికీ. ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా, ఈ సృష్టి మారినా, ఆయనే నా ప్రభువు, ఆయనే యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని రకాల చేపలు చూశారు మీరు ఇప్పుడు? విస్తారమైనటువంటి చేపలు మనకి కొన్ని విషయాలు చక్కగా నేర్పించినాయి. రెండవది ఏంటి? కాలిపోయినటువంటి చేపలు, త్యాగం చేసి ప్రభువు కోసం అవి మరి మంటల్లో కూడా కాలిపోయి తన జీవితాన్ని త్యాగం చేసినాయి. మూడవ రకం చేపలు ఏంటంటే విరవబడినటువంటి చేపలు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు కోసము విరవబడినటువంటి చేపలని మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ విరవబడినటువంటి చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు కలవు. చాలు. ఇక్కడ ఏమున్నాయమ్మా? 5 రొట్టెలు, చేపలన్నీ, చేపలన్నీ, ఎన్ని చేపలు? ఎన్ని చేపలు? 2 చేపలు ఉన్నాయి. ఈ చేపలు ప్రభు కోసము విరవబడినాయి. ఎన్ని మొక్కలు? 5,000 మందికి సరిపడా విరవబడినటువంటి చేపలు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని చేతిలో నువ్వు విరవబడినటువంటి చేపలాగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఆ 2 చేపలు అనేక సార్లు విరవబడి ప్రభు చేతిలో ఆ చేపలు విరవబడి 5,000 మందికి ఆహారముగా వచ్చినాయని వాక్యం మనకి తెలియజేస్తాము. ఆ సమయంలో
మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క అద్భుతాన్ని అక్కడున్న ప్రజలందరూ కూడా చూశారు. ఇదేంటి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు ఎలా పంచాడు, ఎంత అద్భుతమైనటువంటి దేవుడని ప్రజలు ఆశ్చర్యపోయారు. అలాగే దానికి కారణం ఎవరంటే చేపలు. యోనాను తీసుకెళ్ళి కక్కింది ఎక్కడ? నినివే పట్టణంలో కక్కేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు? చరిత్ర మొత్తం చెప్పాడు. అక్కడ దేవుడు నన్ను పిలిస్తే నేను ఎలా అనుకున్నాను, ఎలా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ దేవుడు నన్ను మళ్ళీ పట్టుకుని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇక్కడికి తీసుకొచ్చాడు. అయ్యా, చేప ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. చేప ద్వారా నేను చనిపోకుండా చేప కడుపులో నుండి నేను ఇక్కడికి బ్రతికొచ్చా అని చెప్పినప్పుడు అక్కడ దేవుని యొక్క సువార్తను యోనా ప్రకటించినప్పుడు సుమారుగా 1,20,000 మంది మారు మనసు పొందారంట. ప్రైజ్ ద లార్డ్. అలాగే పడిపోయినటువంటి ఆ శిష్యులను లేవనెత్తినది కూడా ఈ చేపలే, ప్రభువును వెంబడించినటువంటి చేపలే. పేతురు మనసు మారిపోవడానికి కారణం కూడా ఈ చేపలే. కాబట్టి విస్తారమైనటువంటి చేపలు, కాలిపోయినటువంటి చేపలు, అల్లరి చేయనటువంటి చేపలు, అడిగిమణిగి ఉన్నటువంటి చేపలు, ఇలా రకరకాలుగా చూస్తూ ఉన్నాం. ఇంకా ఉన్నాయి. ఉపవాసం చేసినటువంటి చేపలు. యోనాను మింగింది కదా, మింగిన తర్వాత 3 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంది. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం తన లోపల ఆ మనిషి జీర్ణమైపోకుండా, కరిగిపోకుండా తన ప్రాణమును బిగబెట్టుకుని దేవుని ఆజ్ఞ ప్రకారము అది ఆహారం ముట్టకుండా ఉపవాసం ఉండి ఆ యొక్క యోనాను ఆ కడుపులో పెట్టుకుని నోరు మూసుకుని అలాగే ఉండి తీసుకొచ్చి మళ్ళా దేవుడు ఆజ్ఞ ప్రకారము రేవులో కక్కేసింది. దేవుని మాట విన్నటువంటి పెద్ద చేప, ఉపవాసం అన్నటువంటి చేపను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే చేపలను అడుగు, అవి మీకు తెలియజేస్తాయని ప్రభు యోబు గారి గ్రంథంలో మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పినది చేయటం వలన ఏం జరుగుతుందంట? అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు జరిగిన వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఇంకా వాక్య భాగంలో చూస్తే హబక్కూ రాసినటువంటి గ్రంథంలో ఉంది. 1వ అధ్యాయం 14వ వచనం చదివితే, చేపలు ఎక్కడ ఉంటాయి? ఉప్పు నీటిలో ఉంటాయి, మంచినీటిలో కూడా ఉంటాయి. ఉప్పు నీటిలో ఉంటాయి, మంచినీటిలో కూడా బ్రతుకుతాయి. మంచినీటిలో ఉన్న చేప ఉప్పు నీటిలోకి వెళ్దాం. ఉప్పు నీటిలో ఉన్న చేప మంచినీటిలోకి రాదు, ఎక్కడే బ్రతుకుతూ ఉంటాయి. మరి చేప బురదలో ఉన్నప్పుడు, నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ బురద కానీ ఆ చేప ఆ నీరు కానీ అవన్నీ తన శరీరంలోకి వెళ్ళిపోతున్నాయా? చేపను కోస్తే నీళ్ళు ఉంటాయా? మాకు కోస్తున్నారుగా చేపను కోస్తే నీళ్ళు ఉంటున్నాయా? బురద ఉంటుందా? మరి అది మట్టిలో తిరుగుతుంది, బురదలో తిరుగుతుంది, నీళ్ళల్లో తిరుగుతుంది. అది తిరిగే నీళ్లు కూడా తన శరీరంలోనికి వెళ్ళటల్లా, అది పీల్చుకుని శ్వాసించుకుని వదిలేస్తుంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక మాలిన్యాలు ఏవి కూడా నీలోనికి రాకూడదని చేప ఈరోజు మనకి తెలియజేస్తున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, పులస చేప తెలుసా మీకు? పులస చేప విన్నారా మాట? విన్నారా? మనకు ఒక సామెత ఒకటి ఉంది. ఏంటది? పుస్తులమైన పులస చేపని జీవితంలో ఒకసారి తినాలంట, అంత టేస్ట్గా ఉంటుందంట. అది కేజీయో మరి ఎంత పులస, ఒక చేప 2,000 పైనుంచి ఉంటుందంట. అవి సముద్రంలో ఉంటాయి. సముద్రంలో ఉండగా దాని పేరు ఎలస. ఏంటది? ఎలస. ఆ ఎలస చేప మంచినీటిలోకి వచ్చి కొంతకాలం మంచినీటిలో జీవించి ఇక్కడ తన సంతానాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ వెళ్ళిపోద్దంట. కాబట్టి మంచినీటిలోకి వచ్చిన తర్వాత ఆ చేప, ఎలస చేప ఏం చేప అయిందంట? పులస చేపగా మారిపోయిందని ఈ యొక్క వ్యాఖ్యానకర్తలు మనకి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఈ ఎలస చేప సముద్రంలో ఉండగా 100 రూపాయలు, 150 రూపాయలు అలా ఉంటుందంట దాని రేటు.
కానీ అది మంచినీటిలోకి వచ్చి పెరిగి పెద్దదైన తర్వాత ఎక్కడ కానీ మనకు దొరికితే, మంచినీటిలో దొరికితే ఆ పులసగా మారిపోతుంది. అది ఒక చేప వచ్చి 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఉంటుందంట. చాలా టేస్ట్గా ఉంటుందంట. అది ఒకసారి తినాలంట అసలు. మరి దాని యొక్క స్థితిని అది ఉప్పు నీటిలో నుంచి మంచినీటిలోకి వచ్చి దాని విలువను పెంచుకుందా, తగ్గించుకుందా? పెంచుకుంది. అలాగే ఈ లోక మాలిన్యాల నుండి నువ్వు వెలుపలికి వచ్చి, ఈ లోకము నుంచి నువ్వు వెలుపలికి వచ్చి ప్రభువులోనికి వచ్చి నీ జీవితం యొక్క విలువను పెంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అదే మనకి పులస చేప నేర్పేటువంటి సందేశం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఎవరైతే క్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆ మనిషిలో జీవిత విధానంలో, ప్రవర్తనలో, ఆలోచనలో, తలంపుల్లో, నడవడికలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే నువ్వు బైబిల్ చేత పట్టుకున్నావో, ప్రభువుతో సహవాసం చేస్తావో, అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తుంది. ఎలస చేప పులసగా ఎలా మారిపోయిందో అలాగే నీ జీవితము విలువైనటువంటి జీవితముగా ఉంటుందని ఈ యొక్క పులస చేప మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అయితే ఇంకా వాక్య భాగంలో చూసినట్లయితే మనము చేపల గురించి ఇంకొక 2-3 వాక్యాలు చెప్పుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే అంతోని వారిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతోని వారు చేపలతో ఒక అద్భుతం చేశారు. మీరు వినే ఉంటారు చాలాసార్లు. సువార్తను బోధించాలని అంతోని వారు ఒక ప్రదేశానికి వెళ్ళారు. రెమిని అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి అందరిని పిలిచి సువార్తను బోధిస్తూ ఉన్నారు. ఒక్కడ కూడా వింటలా, ఎవరూ రావట్లా, ఆయన మాటను అసలు ఆలకించటంలా. చాలా బాధపడ్డాడంట ఆయన. బాధపడి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారంట. ఈయనంటే సువార్త అంట, దేవుడంట, అదంట, ఇదంటని వాడు అక్కడికి రాకపోగా అంతోని వారిని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన చేసేది ఏమీ లేక ఆయన ఏం చేశాడంట, ఆ రెమిని పట్టణం యొక్క సముద్రపు ఒడ్డుకి వెళ్ళాడంట. ఏకాంతంగా అక్కడికి వెళ్ళి ఆ సముద్రం ఒడ్డున నిలబడి, సముద్రంలో ఉన్న చేపల్లారా నా మాటను ఆలకించండి, నా ప్రభు యొక్క మాటలు మీరు ఆలకించండి అని చెప్పి, వారు వినలేదు, పైగా హేళన చేస్తున్నారు అని సువార్తను మీకు బోధిస్తాను అని చెప్పి ఆ సముద్ర ఒడ్డు నుండి బోధ చేశాడంట. సువార్త చెప్పాడు. చెప్తే సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా తలలన్నీ కూడా పైకెత్తి, ఆ నీటిలో తలలన్నీ కూడా పైకెత్తి ఆయన యొక్క సువార్తను ఆలకించినాయి అంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ దృశ్యాన్ని అక్కడ ఉన్నటువంటి వారు కొందరు వచ్చి చూసినప్పుడు, ఆ చూసిన వారందరూ కూడా ఏం జరిగిందంట, హృదయ పరివర్తన చెందారు, మారు మనసు పొందారు. హేళన చేసిన వారందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకున్నారు ఈ యొక్క అద్భుతము, ఈ యొక్క ఆశ్చర్యాన్ని గురించి. కాబట్టి ఆ చేపలు వినినటువంటి ఆ సువార్తను బట్టి ప్రజలు అనేక మంది మారు మనసు పొందారని ఇక్కడ వాక్యం మనకి అంతోని గారి వారి ద్వారా తెలియజేస్తూ. కాబట్టి అనేక మంది మారు మనసు పొందడానికి చేపలు ఎంతగానో తోడ్పడననే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. చేపల విషయాలు మనం చూసినట్లయితే చేపలు వాలులో వెళ్తాయా, ఎదురులో వెళ్తాయి? ఎదురు వెళ్తాయి. చేపకున్న లక్షణం ఏంటి? ఎదురు వెళ్తూ ఉంటాయి. వాక్య భాగం మనం చూస్తే సముద్రము నుండి ఎదురు ఈదుతూ నదిలోకి వస్తాయి. అందుకనే ఈ చేపలు పట్టేటువంటి వేటగాళ్ళు ఏం చేస్తారంటే, సముద్రము ఆటు పోటు ఉంటుంది. ఆటు పోటు అంటే పోటు వచ్చిందంటే సముద్రంలో నీళ్ళన్నీ నదిలోకి వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి. అప్పుడు వలలు పెడతారు. ఆ సముద్రం నీటితో కూడా బయటకు వచ్చేసిన తర్వాత లోపలికి నీరు లాగేసినప్పుడు ఆ యొక్క ఎదురు వచ్చినప్పుడు ఆ చేపలన్నీ అందులో పడిపోతాయి. లేదా రొయ్యలని, పీతలని, రకరకాల జీవరాశులు. కాబట్టి సముద్రం నుండి ఎదురు ఈదుతూ నదిలోకి వస్తూ ఉంటుందని, ప్రభులోకి రావాలి అనుకుంటే నువ్వు కూడా ఏం చేయాలి? లోకానికి ఎదురు
తీదాలి. లోకం ఏమంటది? ర ర ఈ వాళ్ళు వెళ్ళంటది. లోకము ఈ వాళ్ళు వెళ్ళమంటది. కానీ నువ్వేం చేయాలి? దేవుని దగ్గరికి రావాలంటే ఈ లోకమునకు ఎదురు ఎదాలి. లోకములో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి, కష్టమైనప్పటికీ కూడా వాటిని విడిచిపెట్టి ఎదురు ఎదుర్కొంటూ ప్రభు దగ్గరికి రావాలని ఈ చాప ద్వారా ఈరోజు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. అలాగే ఏలిక లేనటువంటి చేపలు ఉన్నాయి. ఏం చేపలయ్యి? చేపలకు నాయకుడు ఉన్నాడా? లేడు. వెళ్ళిపోతూ ఉంటాయి అంతే, నాయకుడు లేడు. అందరూ కలిసే ఉంటాయి. చేపలు గుంపులు గుంపులుగా అన్నీ కలిసే ఉంటాయి. మిగతాటికి రాజులు అంటారు. మిగతాటికి రాజు నాయకుడు ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. గొర్రెలు, మేకలు, ఏనుగులు వీటన్నిటికి నాయకులు ఉంటారు. ఆ నాయకులు నడిపిస్తూ ఉంటే వెళ్తూ ఉంటారు. కానీ చేపలకు నాయకుడు లేడు. అందరూ కలిసే గుంపు గుంపులుగా ఉంటారు, ఐకమత్యంగా కలిసి ఉంటారు. అందుకనే ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఆ మతము ఈ మతం అని కాకుండా, పేదరికం అని కాకుండా, ధనికుడని కాకుండా, మరి ఆ జాతి ఈ జాతి అని కాకుండా అందరూ ఒకే మాటకు కట్టుబడి ఉండాలి. ఏ భాషలో చెప్పినా సరే హల్లెలూయా. ఏ భాషలో చెప్పినా హల్లెలూయా. ఒకటే భాష. హల్లెలూయా అనేది హిందీలో చెప్పినా, తమిళంలో చెప్పినా, కన్నడంలో చెప్పినా, మలయాళంలో చెప్పినా, ఏ భాషలో చెప్పినా, నీకు ఎన్ని భాషలు ఉన్నాయో ఎన్ని భాషల్లో చెప్పినా హల్లెలూయా. మిగతా అయితే మారుతాయి. అవునా? కాబట్టి ఏకైకమైనటువంటి దేవుని యొక్క భాష ఘోష హల్లెలూయా. కాబట్టి ఒక వాడ ప్రమాదం జరుగుతుంది. ప్రమాదంలో పడిపోయిందంట. ఆ వాడ నడుచుకుంటూ వెళ్తుంటే వివిధ రకాల దేశస్తులు ఉన్నారు. దేవుణ్ణి ప్రార్థించాలంటే నువ్వు భాషలో ప్రార్థన చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒక భాషలో చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక మరి అందరూ ఒకసారి దూరి హల్లెలూయా 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 అందరికీ తెలిసినటువంటి భాషలో ప్రార్థన చేస్తే వాళ్ళ వాడ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చేపలులాగా ఐకమత్యముగా కలిసిమెలిసి జీవించాలని చేపలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ఆఖరిగా ఒక మాట చెప్పుకుని ముగించుకుందాం. చేప యొక్క దిశను మార్చేదేది? చేప ఇటు వెళ్తుంది, ఇటు వెళ్ళాలి చేప. దాని దిశను మార్చేదేది? కేజీలు చేపలు అయితే తింటా అనలేదమ్మా. నేను అనలా, వండుకుంటాం అనుకోతున్నా. కేజీలు చేపలు మనం వండుకుంటాం. నీళ్ళలో ఉన్నప్పుడు చేప ఇటు వచ్చింది కదా, ఇటు వెళ్ళాలనుకుంటుంది. ఎటు వెళ్తావు? కారు లారీ డ్రైవర్లు నడుపుతారు కదా, ఇటు తిరగాలి లారీ. ఏం చేస్తాడు? వస్తూ ఉంటాడు. స్టీరింగ్ కొస్తే లారీ ఇటు తిరిగిపోతాడు. విమానం చూస్తాం, విమానం ఇట్లా ఉంది కదా, ఇటు తిరగాలంటే ఏం చేయాలి? ఏం తిరుగుద్ది? వెనకాల ఏముంది? తోక. కోతి కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఏముంటాయి? తోక లేకపోతే చెట్టు మీద ఈ కొమ్మ ఉరకలేదు, పట్టుకోలేదు, ఎగరలేదు, దిగలేదు, ఉరకలేదు, బ్యాలెన్స్ చేయలేదు. దాని తోకే బ్యాలెన్స్. చేపలకి కూడా మార్గము చూసేది దాని యొక్క తోక, చుక్కాని అంటాం. ఏమంటాం దాన్ని? చుక్కాని. పడవ నడిపారు ఎప్పుడన్నా మీరు? పడవ నడిపారా? చేపల చెరువుల్లో కానీ ఇక్కడ నడిపారా? పడవలో మనం కూర్చుని గడతో తోస్తూ ఉంటాం. అవునా? పడవ ఇటు వెళ్తుంది కదా, ఇటు తిరగాలి. అప్పుడు ఏం చేస్తాం? పడవ ఇటు తిరగాలంటే కర్ర ఇటు పక్క వేయాలి. ఇటు పక్కేసి గట్టిగట్ట నొక్కి పెడితే తల తిరుగుతుంది. ఒకవేళ ఇటు తిరగాలనుకో, కర్ర ఇటు పక్కనేసి ఎలా నొక్కి పెడితే తల ఇటు తిరుగుతుంది. చుక్కాని అంటాం. అవునా? కాబట్టి పడవకు కానీ చేపకు కానీ దాని దిశను మార్చేది చూసారా? ఆ దిశను మార్చేది తోక లేదా చుక్కాని అంటారు. అందుకనే మనిషి యొక్క మార్గాన్ని కూడా చుక్కాని అవసరమైనదని ఈ చేపలు మనకు తెలియజేస్తున్నాయి. చేపలు తన దిశను ఎటు కావాలంటే ఎలా మార్చుకుంటున్నాయో అలాగే మనము కూడా దేవుని వైపు దిశను మార్చుకోవాలంటే మనకి కూడా ఒక చుక్కాని అవసరమైనది. ఆ చుక్కాని ఏమిటి అంటే ఇదిగో అదే చుక్కాని. ఇదే నీ దిశను మార్చేది, ఇదే నీ మార్గాన్ని మార్చేది. కాబట్టి ఈ చుక్కాని నువ్వు అనుసరిస్తూ ఉంటే నీ దిశ మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ ఆలోచన మారుతుంది.
కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి సముద్రంలో చేప జీవిస్తూ ఆ నీటిని, ఆ బురదను ఎలా పీల్చుకోవటం లేదో, లోకంలో మనం జీవిస్తూ కూడా లోక మాలిన్యాలు ఏవి కూడా మనలోనికి రాకుండా చుక్కాని ద్వారా మన జీవితాన్ని దేవుని వైపు మర్చుకోమని ఈరోజు చేపలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఎన్ని రకాల చేపలు ధ్యానం చేశాం? ఒకటి విస్తారమైనటువంటి చేపలు, రెండవ